బుద్ధిబలం గొప్పదా కండబలం గొప్పదా? బుద్ధిర్యస్య బలంతస్య నిర్బుద్ధేస్తు కుతో బలం మనే సింహో మదోన్మత్త శశకేణ నిపాతిత. సూపర్ శ్లోకం, బ్రహ్మాండమైన శ్లోకం ఇది. బుద్ధి బలమే బలంట భౌతిక బలం కన్నా. బుద్ధి బలం లేకపోతే దేన్ని జయించలేము. బుద్ధి బలం చాలా గొప్పది. బుద్ధి బలం ఉంటే కనుక ఎలాంటి కొండలనైనా పిండి చేయగలం, ఎలాంటి వ్యక్తులనైనా సరే మనం కిందకి దించగలం, ఎలాంటి మూర్ఖునైనా సరే మార్చగలం, ఎలాంటి దేశద్రోహులైనా పట్టుకోగలం, ఎలాంటి పరిస్థితులు విపత్కర పరిస్థితులు నుంచి అయినా సరే బయటపడగలుగుతాం. అంచేత అన్ని బలాల కన్నా ఏ బలం గొప్పది అంటే బుద్ధి బలమే చాలా గొప్పది. బుద్ధి ఉన్నటువంటి వాడు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని సాధిస్తాడు. బుద్ధి లేనటువంటి వాడు ఎక్కువ శ్రమ పడతాడు, ఫలితం చాలా తక్కువ ఉంటుంది. అందుచేతే చాలా ప్రధానంగా నేను చాలా ముఖ్యంగా ఎక్కువగా విద్యార్థులు ప్రోత్సహిస్తున్నటువంటిది ఏమిటయ్యా అంటే కనుక చదువుకున్న వాళ్ళందరూ వ్యవసాయం చేయాలి, చాలా ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి. ఎందుచేత ఈ విషయాన్ని కూడా నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తే వచ్చే ఫలితం చాలా అద్భుతం. కానీ మనకి భారతదేశంలో ఎంత భూమి ఉంది, నిజంగా చెప్పాలంటే అంత పంట భూమి ఎక్కువగా. మనకి కొండలను చాలా తక్కువ, పంట భూములు ఉన్నవి, మంచి భూములు ఉన్నవి చాలా ఎక్కువ. ఎన్ని నదులో ఇంచక్కాను మనకి ఇంచక్క, ఎంత వర్షమో ఇంచక్కాను మనకి అసలు ఏంటండి బాబు అసలు లోటు. అంత భూమి ఉండి మనం నిజంగా అంత పంట పండించగలుగుతున్నావా అంటే లేదు. అంత భూమిని సద్వినియోగపరుచుకుంటున్నావా అంటే లేదు. ఇన్ని వనరులను సమృద్ధిపరుచుకుంటున్నావా అంటే లేదు. ఆఖరికి ఏం చేస్తున్నావా అంటే కనుక చదువుకోకపోవడం చేత మాత్రమే మనం ఏం చేస్తామంటే సరైన వ్యవసాయం చేయకుండా మందులు జల్లేసి ఇంకా దానికి ఏ పురుగు పడినా శుభ్రంగా మందులు జల్లేయడమే, పురుగుల మందులు జల్లేయడమే. ఆ పురుగుల మందులు మనందరం తినేయడం, రోగాలు క్యాన్సర్లు రావడం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం చదువుకున్న వాళ్ళందరం కూడా మనకి టెక్నాలజీ వచ్చేసింది, ఖచ్చితంగా వ్యవసాయం మీద ఎక్కువగా యువత రావాలి. తద్వారా బలం కన్నా బుద్ధి గొప్పది. అప్పుడు ఆటోమేటిక్గానే గొప్ప వ్యవహారాలు సాధిస్తాం.